అంతా నిశ్శబ్దం. ఇంతలోనే మొత్తం అతలాకుతలం. బిక్కుబిక్కుమంటూ కూర్చున్న ఓ వ్యక్తి అమాంతం గాల్లోకి ఎగిరాడు. బలమైన ఈదురు గాలులకు చెట్లు నేల కొరుగుతున్నాయి. ప్రకృతి కన్నెరి చేస్తే జరిగే విధ్వంసం ఊహ కందనిది. ముఖ్యంగా తుఫాన్లు విరుచుకుపడినప్పుడు జరిగే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఎంతో విషాదభరితమైనది. ప్రపంచంలో అత్యంత తీవ్రమైన తుఫాన్లన్నీ బంగాళాఖాతంలోనే సంభవిస్తాయట. రేమాల్ తుఫాన్ అయినా మరే తుఫాన్ అయినా దానికి బంగాళాఖాతమే కేర్ ఆఫ్. ప్రపంచంలో ఇప్పటి వరకు సంభవించిన అత్యంత ఘోరమైన తుఫాన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1970 నవంబర్లో వచ్చిన సైక్లోన్ బోలా ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఘోరమైన తుఫాన్లో ఒకటి. బంగాళాఖాతంలో సంభవించిన ఈ తుఫాను కారణంగా సుమారు 50 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ తుఫాను సమయంలో తీరా ప్రాంతాల్లో అలలు సుమారు 34 అడుగుల ఎత్తున ఎగిసిపడ్డాయి. ఈ తుఫాను కారణంగా బంగ్లాదేశ్ చిట్టగాంగ్ సమీపంలోని 13 దీవులు ఎవ్వరూ ప్రాణాలతో బయటపడలేదని పాకిస్తాన్ రేడియో తెలిపింది. 36 లక్షలకు పైగా ప్రజలు ఈ తుఫాను వల్ల ప్రత్యక్షంగా ప్రభావితమయ్యారట. మే 2న నర్గిస్ తుఫాను మియాన్మార్ ను ఊడ్చిపాడేసింది. బర్మా తీరంలో సంభవించిన నర్గిస్ తుఫాను కారణంగా సుమారు 1,40,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 లక్షల మంది నిరాశ్రులయ్యారు. 53,800 మంది గల్లంతయ్యారు. నర్గిస్ తీరం దాటే సమయంలో గంటకు 215 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. దీని కారణంగా వేలాది భవనాలు ధ్వంసమయ్యాయి. లబోటా పట్టణంలో 75% భవనాలు కూలిపోయాయి. 20% పైకప్పులు పగిలిపోయాయి. ఏప్రిల్ 29న బంగ్లాదేశ్ చిటగాంగ్ ఆగ్నేయ తీర ప్రాంతాన్ని బలమైన తుఫాను తాకింది. ఈ తుఫాను బంగ్లాదేశ్ ను అతలాకుతలం చేసింది. 135,000 మందికి పైగా ప్రజలు మరణించారు. కోట్ల మంది నిరాశ్రులయ్యారు. అంతేకాకుండా తుఫాను కారణంగా 10 లక్షల ఆవులు చనిపోయాయి. ఈ తుఫాను కారణంగా చిటగాంగ్ జిల్లాలో గంటకు 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. దీని కారణంగా చిటగాంగ్ లో బంగ్లాదేశ్ నేవీ, బంగ్లాదేశ్ వైమానిక దళం ఉన్న స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నౌకలకు భారీ నష్టం వాటిల్లింది. వైమానిక దళానికి చెందిన చాలా యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. పలు ప్రాంతాల్లో 90% వరకు పంటలు కొట్టుకుపోయాయి. ఆగస్టు 29న చైనాలో సంభవించిన తుఫానుకు 1,00,000 మంది వరకు మరణించారని అంచనా. ఈ తుఫాను వల్ల షాంటౌ ప్రావిన్స్ లో భారీగా వరదలు సంభవించాయి. అనేక భవనాలు నేలకోలాయి. పంటలు నాశనమయ్యాయి. 1942 అక్టోబర్ 16న బెంగాల్ తీర ప్రాంతాన్ని తాకిన వినాశకరమైన ఉష్ణమండల తుఫాను తాకింది. ఈ తుఫాను కారణంగా 61,000 మంది మరణించారని అంచనా. ఈ తుఫాను తీర ప్రాంతాలను, ముఖ్యంగా కలకత్తా నగరం, దాని పరిసర ప్రాంతాలను ముంచెత్తింది. ఇది రెండో ప్రపంచ యుద్ధంలో మిత్ర దేశాల యుద్ధ ప్రయత్నాలపైన నెగటివ్ ఎఫెక్ట్ చూపించింది. ఇక 1999లో సూపర్ సైక్లోన్ భారత్ లో ఒడిశా రాష్ట్రాన్ని తాకింది. ఈ తుఫాను దాటికి సుమారు 10,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎటు చూసినా కుళ్ళిన సవాలు. శ్మశానంలో ఆకాశాన్ని అంటుతున్న పొగ. అప్పట్లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కనిపించిన దృశ్యాలు ఇవే. ఇలా తుఫాన్లు విరుచుకుపడిన ప్రతిసారి సంబంధిత తీర ప్రాంతాలు అల్లకొల్లం అవ్వడం సాధారణ విషయంగానే మారిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.